నల్గొండ జిల్లాలోని న్యాయవాదులతో పాటు తెలంగాణలో ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడారు. నల్గొండ జిల్లాలోని న్యాయవాదులతో పాటు తెలంగాణలో ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో న్యాయవాదులపై దాడులు అధికమయ్యాయని, వారికి రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలని, తెలంగాణ బార్ కౌన్సిల్లో నమోదైన జూనియర్ న్యాయవాదులకు ఉపకార వేతనంగా 15,000 రూపాయలు ఇవ్వాలని, సెక్షన్ 41A CRPCని రద్దు చేయాలని కోరారు. న్యాయవాదులకు కనీస ధరతో ఇండ్ల స్థలాలు కేటాయించాలని, న్యాయస్థానాల్లో కార్యకలాపాలు అధికార ప్రాంతీయ భాష అయిన తెలుగులోనే అమలు చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని 10 లక్షలకు పెంచాలని, జూనియర్ న్యాయవాదులకు లైబ్రరీ కొరకు 50,000 రూపాయలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్వైజరీ బోర్డు మెంబర్స్ ఎం నారాయణరావు, గోలి అమరేందర్ రెడ్డి, గుండె వెంకటేశ్వరులు, జవహర్ లాల్, గౌరవ అధ్యక్షులు మల్లేపల్లి ఆదిరెడ్డి, అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు పులి పాపయ్య, నజీరుద్దీన్, బొడ్డుపల్లె నరసింహారావు, బరిగల నరేష్, నగేష్, జనరల్ సెక్రటరీ బొమ్మరబోయిన వెంకన్న, కస్తాల వెంకన్న, సెక్రటరీలు సంద యాదయ్య, ఆవుల ప్రేమ్ సుందర్, అన్నపూసల ఐలయ్య, కొమ్మరాజు శేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బరిదెల వెంకటేష్, కోశాధికారి భువనగిరి రవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీనివాస్, కొలను అయోధ్య, లింగస్వామి, సకినాల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇప్పుడే మెమోరాండం సమర్పించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చాలా విషయాలు మన చెప్పారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వృత్తిలో కొత్తగా వచ్చినటువంటి జూనియర్ న్యాయవాదులకు కనీసం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకొని వాళ్ళకు ప్రభుత్వమే ఒక 50,000 విలువ చేసేటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి ఆ పుస్తకాలను కూడా సప్లై చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 41 CRPC ఇప్పుడు ప్రస్తుతం BNSSగా 35 BNSS అయింది. దానివల్ల కనీసం ఇక్కడికి వచ్చేటువంటి ఎలాంటి చిన్న చిన్న కేసుల పేరుతోటి ఆ సెక్షన్ పేరుతోటి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ పక్షాన ఇవాళ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా కక్షిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తు మరో వివిధ డిమాండ్లను మేము ముందర పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దాడుల నుంచి రక్షణ కోసం ఖచ్చితంగా న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా స్పందిస్తున్న పరిస్థితి లేదు. ఇక ముందటైనా కనీసం స్పందించి వెంటనే యాక్ట్ తేవాలని డిమాండ్ చేస్తాను. ఏదైతే రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున న్యాయవాదులు ఉద్యమాలు చేస్తారు. అదేవిధంగా ఇవాళ న్యాయవాదుల సంక్షేమం కోసం అదేవిధంగా జూనియర్లకు స్టైఫండ్ పెంచాలని, అదేవిధంగా కక్షిదారులకు వసతులు కోర్టులలో కల్పించాలని, అదేవిధంగా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే లేబర్ కోర్టు ఫంక్షన్ కావట్లేదు దాన్ని కూడా ఇమ్మీడియట్ ఫంక్షన్లోకి తీసుకురావాలని కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇచ్చాం. వారు కూడా సానుకూలంగా స్పందించి కోర్టు నడిచేట్టు చూస్తూ ఉన్నారు. ఈ ఏదైతే ఇవాళ డిమాండ్ మేము సమర్పించామో వాటి మీద లాయర్స్ నల్గొండ జిల్లా కమిటీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి న్యాయవాదుల సమస్యల మీద మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రధానంగా దేశంలో న్యాయవాదుల మీద రోజు రోజుకు దాడులు పెరుగుతూ ఉన్నాయి. మరి హత్యలు కూడా చేస్తూ ఉన్నారు న్యాయవాదులని బహిరంగంగా. మరి వాటి నుంచి రక్షణ కావాలి అని అంటే మరి తక్షణమే న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలనేది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా
జూనియర్ న్యాయవాదులు మరి వృత్తిలో నిలదొక్కుకోవాలంటే కొంత సమయం పడుతుంది. మరి ఆ సమయంలో న్యాయవాదులకు మరి వాళ్ళు కూడగొట్టడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నెలకి 15,000 రూపాయలు కనీసంగా స్కాలర్షిప్ జూనియర్ న్యాయవాదులకు అట్లీస్ట్ 3 సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి ఐఏఎల్ తరఫున మెమోరాండం ఇచ్చాం. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా మన ప్రాంతాలలో అడ్వకేట్స్ తమ వృత్తిని కొనసాగించాలంటే ఒక లైఫ్కే ఒక థ్రెట్ ఉండే పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది. అసలు భయం వేస్తూ ఉంది. ఒక్కోసారి ప్రతిరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతంలో అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు చేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అడ్వకేట్స్కు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టడం లేదు. అందు గురించే ఇవాళ ఐఏఎల్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. ఒకవేళ ఈ చేయటంలో ఏమో ఆలస్యం జరిగితే